హౌ టు ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ? యా సో నేను వైజాగ్లో పుట్టానండి. ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ అయ్యాను. దానికి ముందు కూడా సినిమాలన్నా కూడా ఏదన్నా కూడా జనరల్గా అందరు ఆడియన్స్లో సినిమా అంటే ఇష్టం, కానీ కథ చెప్పాలి అనేది చాలా న్యాచురల్గా నాకు అనిపించేదండి చిన్నప్పటి నుంచి. అంటే ఎక్కువ అంటే మీకు నాన్నమ్మ చెప్పిన కథలు దానిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవటం. అంటే అంటే నీకు ఇప్పుడు క్రియేటివ్గా వినే ఐడియా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. మీకు ఆ ఇయర్ చిన్నప్పటి నుంచి ఉందండి నాకు ఆ ఇయర్. అంటే ఆ కథ ఎందుకు అంత నన్ను అది ఏ విధంగా ఎఫెక్ట్ చేసిందా, నవ్వించిందా, ఏం చేసినా కూడా బియాండ్ ఒక నార్మల్ ఆడియన్స్లా కాకుండా బియాండ్ దట్ కూడా నేను ఆ కథను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టానండి. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం అనేది ఇట్ ఈస్ అ రిస్క్. బికాజ్ ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అన్నది. దో మేము షార్ట్ ఫిల్మ్స్ లాగా ఏవో స్టార్ట్ చేసి కొన్ని చేసాం విశాఖపట్నంలో. నేను బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి చేసాము. అంటే అప్పుడు కూడా స్టిల్ లెర్నింగ్ కదా, ఇది సరిపోతుందా అసలు సినిమా చేయడానికి అన్న ఒక డౌట్తోనే వచ్చానండి ఇక్కడికి. అండ్ ఫార్చునేట్లీ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. స్ట్రగుల్ నా ఉద్దేశంలో ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుందండి. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏ కోర్స్ ఆఫ్ లైఫ్ తీసుకున్నా కూడా మీకు స్ట్రగుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. స్టడీ ఆఫ్ బుక్స్ లాగానే అంతే. లైఫ్ ఇస్ బేసికలీ అన్ ఎక్స్ప్లోరేషన్ అండి. మీరు లైఫ్ని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అంటే నాకు ఐ థింక్ దిస్ ఇస్ ద లక్కీయెస్ట్ ఇయర్ ఫర్ మీ ఈసారి అండి. అంటే ఐ జస్ట్ హ్యాడ్ అ సన్ అండ్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ డాగ్ దట్ కేమ్ టు మై హౌస్. నేను ఒక ఇల్లు తీసుకున్నాను అండ్ దిస్ థింగ్. సో ఇవన్నీ కూడా ఫర్ మీ నాకు వాటి గురించి గుర్తురాదు. అంటే దానివల్ల ఇక్కడ దాకా వచ్చానని ఇస్ వాట్ ఐ డోంట్ సీ ఇట్ లైక్. ఐ సీ ఇట్ లైక్ ఇది ఒక జర్నీ. దీని ముందు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దట్ ఈస్ హౌ మై లైఫ్ ఇస్ గోయింగ్ టు బీ అన్న చాలా ఫస్ట్ నుంచి నాకు మైండ్ సెట్ ఉందండి. సో ఇలాంటి ఐడియాస్ కూడా నేను లైఫ్లో అప్లై చేస్తాను, స్టోరీస్లో కూడా అప్లై చేస్తానండి. కరెక్ట్. అందుకనే మీ స్టోరీలో జీవం ఉంటుంది. అంటే మీరు కథని వాస్ట్ కథని చెప్పరు. ఉన్న చిన్న కథలోని ఉన్న అక్కడ మెలకువలు, అక్కడ క్యారెక్టర్స్ని, ఆ క్యారెక్టర్స్లో వచ్చే ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తాం. అది జానర్ మీకు కామెడీ అనిపించేసరికి పెద్దగా ఏం చేసామన్నట్టు అనిపిస్తుంది. కానీ మనకి టిల్ లాంటి క్యారెక్టర్ కానీ, ముందు అద్భుతమైన సినిమా కానీ, పెళ్లిగోలు కానీ, అన్ని క్యారెక్టర్స్ కూడా వాళ్ళకు బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, వాళ్ళకు హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి, వాళ్ళు దాని ప్రకారమే ప్రవర్తిస్తారు. అండ్ నా రిఫ్లెక్షన్ ఉంటుంది అందులో. సో ఈ జర్నీలో ఫస్ట్ నుంచి ఏడీగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఐ వాజ్ లెర్నింగ్. ఆ టైంలో ఓన్లీ మ్యూజిక్, సినిమా ఎక్స్ప్లోర్ చేసామండి యాజ్ ఫ్రెండ్స్. షార్ట్ ఫిల్మ్లు తీయటం, సరదా తిరగడం. దానిలో చాలా ఎవల్యూషన్ చాలా ఉంటుందండి. చాలా మీరు అనుకుంటున్నారు కానీ దానిలో మీరు ఏం చేయట్లేదు అనే దానిలో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే ఒక ఆన్సర్ మీకు చేయాలనిపిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ అండి. ఇప్పుడు మీకు బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా పీపుల్ మైండ్ సెట్ కానీ, పీపుల్ అవేర్నెస్ కానీ, పీపుల్ జడ్జ్ చేసే విధానం కానీ ఎంత మారిందో మీరు గమనించారు. దట్ ఈస్ ద స్పేస్ మీకు ముందే వచ్చింది అంతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 1 yearలో ప్రాబ్లమ్ డబ్బులు సంపాదించలేదేమో కానీ చాలా సంపాదించుకున్నామండి. అంటే ఫ్రెండ్షిప్స్, ఒక లైఫ్ లాంగ్ నిలబడే ఫ్రెండ్షిప్స్, మ్యూజిక్ మీద ఒక అండర్స్టాండింగ్, కథల మీద ఒక అండర్స్టాండింగ్, డిస్కషన్లు కూడా ఎంత జోకులు వేసుకునే వాళ్ళం అంత కథల గురించి మాట్లాడుకునే వాళ్ళం అండి. దానికంటే కూడా ఈ 1 year మీకు జర్నీ అనేది గొప్ప జర్నీ అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మీకు ఇక్కడే ఉంది సార్, ఎంటర్టైన్మెంట్ సార్. మీకు ఒక డైరెక్టర్స్ క్యాబిన్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి. అందరితో కలిసి కూర్చొని చేసేది ఏంటి? ఇదే కదా, వండటం, తెలుసుకోవటం, మాట్లాడటం. అదే ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ అనుకొని దాని మీద వర్క్ చేస్తారు. అక్కడ పాయింట్స్ ఉండవు, వర్క్ చేస్తూనే ఉంటాం. అంటే చాలా అప్పుడు మీరు ఒక స్పాంజ్లా ఉంటారండి. బయటకు వచ్చారు కదా ఇప్పుడే, ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ సక్ చేస్తుంటారు అన్నమాట. అదేంటి ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందా, ఫాదర్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు, మ్యూజిక్ని కొత్తగా చూడడం, నేచర్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు. టైం ఉండింది కాదు మీకు. ఇప్పుడు మీరు నాకు తెలిసి కాలేజ్ అయిపోయింది అంటున్నారు కాబట్టి అప్పుడే ఎమోషన్స్, అవును అంతా. సో ఎవ్రీథింగ్ ఆ అట్రాక్షన్ టువర్డ్స్ గర్ల్స్ కానీ అది చాలా ప్యూర్గా ఉంటుంది.